సార్ అందరికీ నమస్కారం సార్. నా పేరు పిల్లా సాయి కుమార్. 36 సంవత్సరాల పాటు ఈనాడులో ఏకదాటిగా విలేకరిగా రిపోర్టర్గా పనిచేసిన వ్యక్తిని నేను. చైర్మన్ గారితో నాకున్న అనుభవం ఒక ప్రత్యేకమైనది. అదేమిటంటే చైర్మన్ గారికి మొదటిసారి చివరిసారి కూడా నా వల్ల అంటే జైలు శిక్ష అనేది ఒకటి తాడేపల్లిగూడెం కోర్టులో ఆ రోజులు విధించడం జరిగింది. దాని కారకుడు నేనే. అది చైర్మన్ గారు నన్ను ఏమి అనకుండా, సాయి నువ్వేం బాధపడకు, సుప్రీంకోర్టు దాకా వెళ్ళి వీళ్ళంతా చూద్దాం, ఎందుకంటే నువ్వు రాసిన వార్తలు నేను చూశాను, నువ్వు బాగా రాసావు అని చెప్పి ఆ రోజు తాడేపల్లిగూడెం కోర్టులోనే ఆయన నాకు ధైర్యం కల్పించడం నేను ఇప్పటికీ మర్చిపోలేని విషయం. అది ఆ రోజు జరిగింది ఏమిటంటే, నేను ఏలూరు రిపోర్టర్గా ఉన్నప్పుడు పొట్టి వసంత కుమార్ అని చెప్పి మనకి మంత్రి చేశారు. వాళ్ళ ఫాదరు సెంట్రల్ బ్యాంకు చైర్మన్గా పనిచేస్తూ 84 lakhs ఆయన హయాంలో గోల్మాల్ అయ్యింది. నేను పకడ్బందీగా అన్ని ఆధారాలతోనే రాసిన వార్త అది. అయితే వాళ్ళు ఏం చేశారంటే, నేను హైదరాబాద్కి ట్రాన్స్ఫర్ వచ్చిన తర్వాత నా మీద 3 క్రిమినల్ కేసులు నా మీద, చైర్మన్ గారి మీద పెట్టారు. చైర్మన్ గారు, నేను కోర్టుకి అటెండ్ అవుతూ ఉండేవాడిని, చైర్మన్ గారు కూడా రావాలి తీర్పిచ్చేటప్పుడు అని చెప్పి అంటే చైర్మన్ గారు కూడా 2 సార్లు కోర్టుకు వచ్చారు. వచ్చిన తర్వాత ఆ రోజునాడు నా వల్ల చైర్మన్ గారు ఆ రోజు చాలా ఇబ్బంది పడ్డారు. ఆ కోర్టు జడ్జిమెంట్ ఇచ్చేటప్పుడు ఆయన 3 క్రిమినల్ కేసులు కదా, చాలా ఒక గంట సేపు నిలబెట్టి అక్కడ ఫైనల్గా ఒక్కొక్క కేసుకి 2 సంవత్సరాలు జైలు శిక్ష, ఒక 25 రూపాయలు ఫైను, ఇవన్నీ కూడా ఐపీసీలు ఎన్ని ఉన్నాయి అన్నీ కూడా మేజిస్ట్రేట్ గారు విధించారు. ఆ తర్వాత జిల్లా కోర్టులో కేసుల తర్వాత అప్పీల్ చేసాం మనము. అప్పీల్లో కేసులు కొట్టేశారు. అయితే ఆ రోజు తాడేపల్లిగూడెం కోర్టులో కేసులు పడ్డప్పుడు ఇంత శిక్షలు పడ్డా, ఇంత జరిగిన ఆ రోజు దాదాపు 6 hours, మాకు బెయిల్ వచ్చే వరకు 6 hours పట్టింది ఆ రోజు కోర్టులో. ఆ కోర్టు ఆ రోజు తడిచి ముద్దయిపోయారు ఆయన ఆ రోజు. కానీ నన్ను ఏమనలేదు ఆయన. సుప్రీంకోర్టు దగ్గరికి వెళ్తాం సాయి, నువ్వేం ఇబ్బంది పడకు, నువ్వేం బాధపడకు అని చెప్పి నాకు ధైర్యం చెప్పారు ఆయన. అది అటువంటి చైర్మన్ గారు ఆ రోజు మనకి ఇప్పుడు లేకపోవడం అనేది నాకు చాలా బాధాకరంగా ఉంది. అయితే మనకి ఇందాక మన వాళ్ళందరూ చెప్పినట్టుగా మనల్ని వెన్నంటే ఉంటారు ఆయన. తర్వాత ఆయన ఎటువంటి వ్యక్తిత్వం అంటే, నేను తూర్పుగోదావరి జిల్లా కాకినాడ నుంచి శ్రీకాకుళం జిల్లా ట్రైబల్ ప్రాంతానికి వెళ్ళి అప్పుడు ఎన్టీ రామారావు మండలాలు పెడితే ఒక మండల రిపోర్టర్గా జాయిన్ అయ్యాను. నాకు స్టాఫ్ రిపోర్టర్గా నాకు అవకాశం కల్పించేటప్పుడు నన్ను ఒకటే ప్రశ్న వేశారు, ఏమయ్యా సాయి, నీది తూర్పుగోదావరి జిల్లా కాకినాడ కదా, శ్రీకాకుళం జిల్లా సారవకోట అనే మండలానికి నువ్వు ఎందుకు వెళ్ళావయ్యా అని చెప్పి అడిగారు. అంటే నాకు ట్రైబ్స్ అంటే బాగా ఇష్టం అండి, ట్రైబ్స్తో కలిసి పనిచేద్దామని చెప్పి అక్కడికి వెళ్ళి ఒక స్వచ్ఛంద సేవా సంస్థలో నేను జాయిన్ అయ్యాను సార్ అని చెప్పి అన్నాను. ఒకటే ప్రశ్న, ఒకటే సమాధానం నాకు ఆయన స్టాఫ్ రిపోర్ట్ని ఇచ్చేశారు. దానికి కారణం ఆ ఒక్క జవాబుతో నన్ను స్కాన్ చేసేసారు. వీడు గోదావరి జిల్లా నుంచి శ్రీకాకుళం జిల్లా అటవీ ప్రాంతానికి వెళ్ళాడు అంటే వీటి వెనకాల ఏదో ఉంది అని చెప్పి ఒకటే ప్రశ్న, ఒకటే సమాధానం నన్ను స్టాఫ్ రిపోర్ట్ని చేసి నా మీద అనేక సార్లు కేసులు, ఈ ఒక్క కేసే కాదు ఇంకా చాలా కేసులు ఉండేవి, ఎన్ని కేసులు వచ్చినా ఏం వచ్చినా అన్ని సందర్భాల్లో కూడా నాకు వెనకాల వెన్ను దన్నుగా నిలిచి నాకు కోరుకున్న నాకు ఈ జిల్లా కావాలంటే ఆ జిల్లా నన్ను బదిలీ చేసి నన్ను ఎంతో తోడ్పాటు అందించిన చైర్మన్ గారికి నేను ఒక దైవంగా భావిస్తాను. ఆ దైవం ఇప్పటికీ నా వెన్నంటే దైవం ఉన్నట్టుగా నేను భావిస్తూ ఉంటాను. అందరికీ నమస్కారం.